మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 6 కుంభరాశి వారు వీరిని దూరం పెడితే చాలు ధనవంతులు అవుతారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 6వ తేదీన కుంభరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి కుంభరాశి వారికి చాలా కష్టాలు ఉంటాయి. ఏ పని తలపెట్టినా వారికి శుభం జరగదు అనుకునేటటువంటి మనస్తత్వం ఉంటుంది. అది పొరపాటు. నిజానికి కుంభరాశిలో జన్మించాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. వేద పండితులు సైతం చెబుతూ ఉంటారు. ఎందుకంటే కుంభరాశి అనేది అంతటి మంచి రాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశికి అధిపతి అయిన శనిదేవుడి అనుగ్రహం కుంభరాశి వారిపైన ఎప్పుడు కూడా ఉంటుంది. వీరి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉండబట్టి ఆపదలు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఏ విధమైన పొరపాటు జరిగినా ఆ శని భగవానుడు వీరిని కష్టాల నుండి విజయం దక్కేంత వరకు కాపాడుతూ ఉంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తాడు కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు. ఇక ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా మంది గ్రహించరు. మంచి చేసిన వారికి మంచిని చేస్తారు. చెడు చేసే వారి యొక్క తలపైన ఒక మొట్టికాయను వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అహంకారాన్ని అణచివేయటానికి అలా తలపైన ఒక మొట్టికాయను వేసినట్లుగా కొన్ని రకాల శిక్షలను విధిస్తాడు. అంతే తప్ప అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు శనీశ్వరుడు. అంతేకాదు అందరినీ కూడా సమాన తత్వంతో చూస్తూ ఉంటాడు. ఉన్నతమైన జీవిత స్థానానికి వెళ్లటానికి సహాయపడుతూ ఉంటాడు. ఇక శని భగవానుడి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే నవగ్రహాలను పూజించడంతో పాటు మూగ జీవులకి కూడా ఆహారాన్ని వేయాలి. దానితో పాటు ఆపదలో ఉండేవారిని ఆదుకోవాలి. అలాగే దాన ధర్మాలు అధికంగా చేసి ఉండాలి. ఇలా చేస్తే శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు వెంటే ఉండి వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక ఎంత కష్టపడితే అంతటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే కనుక మంచి పనులను చేయాలి. ఎక్కువగా కష్టపడాలి. అంటే ఖచ్చితంగా ఈ రోజు మనకు ఒక దానిలో విజయం రాలేదని అస్సలు ఆగిపోకూడదు. ఇంకా కూడా విజయం ఎలా పొందాలి, ఎలా సాధించాలి అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిని చులకన చేసి మాట్లాడరు, అస్సలు ఊరుకోరు. ఎందుకంటే కనుక ఈ రాశి వారికి పంతాలు పట్టింపులు ఎక్కువగానే ఉంటాయి. ఎదుటివారిని తోలనాడే మనస్తత్వం అస్సలు ఉండదు. వీరిని ఎవరైనా ఒక మాట పొరపాటుగా అన్నా కూడా తీసుకోరు. అలాగే వీరి జీవితాన్ని పొరపాటును కూడా పాడు చేసుకోకుండా చక్కగా మంచి పనులను చేస్తూ ఉంటారు. అన్ని విధాలుగా కూడా వీరికి మంచి జరుగుతుంది. మనోధైర్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆత్మీయుల యొక్క వ్యాఖ్యలు అనేవి కార్యాలను చేస్తాయని చెప్పుకోవాలి. ఆలయాలకు విరాళాలు ఇచ్చేవారు అవకాశం కనిపిస్తుంది. పనులకు అనేవిగా హడావుడికి సాగిపోతాయి. కీలక ప్రయత్నాల్లో కూడా వీరు విజయాన్ని సాధించుకుంటూ ఉంటారు. ఇక ఈ సమయంలో వీరు ఫలితాన్ని పొందుతారు. ఏవైతే కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారో అవి కూడా ఈ సమయంలో మీకు మంచిగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు స్వయం కృషితో కార్యాలను సాధిస్తారు. ధనలాభం అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా భారం అనిపించవు. అలాగే పనులన్నీ కూడా చకచకా పూర్తయిపోతూ ఉంటాయి. మరి ఈ యొక్క కుంభరాశి వారు ఏ వ్యక్తినైతే దూరం పెట్టడం వల్ల ధనవంతులుగా మారుతారో అలానే ఈ యొక్క కుంభరాశి వారికి మనసు అంటే వీరికి మనశ్శాంతి లభించాలి అంటే ఏ దైవాన్ని పూజించాలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొన్నిసార్లు మనశ్శాంతి కరువైనప్పుడు ఇష్ట దైవ ఆరాధన చేయాలి. దానితో పాటు వీరు తెలుపు రంగు దుస్తులను ధరించాలి. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు కూడా మూగజీవులకు ఆహారాన్ని వేస్తూ నవగ్రహాల పూజను చేస్తూ ఉండాలి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది శత్రువులు ఉంటారు. అందుకంటే వీరు తక్కువ సమయం
సమయంలోనే ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి వీరికైతే కనుక అన్ని రకాలుగాను శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. వీరి యొక్క అభివృద్ధిని మంచితనాన్ని చూసి ఓర్వలేని వారు ఉంటారు. వీరి యొక్క గోచారం అయితే ఎవరైతే వీరికి శత్రువులు ఉంటారో ఆ శత్రువులు అనేవారు దృష్టిని పెడుతూ ఉంటారు. వీరి ఎదుగుదలని ఎలాగైనా సరే అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారిని వీరిపైన దూరంగా పెట్టడం వలన వీరి యొక్క దృష్టి, ఈ కను దృష్టి అనేది వీరిపైన పడకుండా ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఎవరో కొన్ని మాటల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా వీరికి బయలుపడినప్పుడు వీరు తమ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారని అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులను వీరు దూరంగా పెడితే కనుక వీరికి మేలు జరుగుతుంది. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించకుండా 1కి 10 సార్లు ఆలోచించుకుంటే కనుక చక్కటి ప్రయత్నాలను పొందగలుగుతారు. వీరికి శివారాధన మేలు కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా, శనిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా చక్కటి విషయాలలో, అన్ని విషయాల్లో కూడా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.